సో ఎవరికి ఉండదండి లో కోడింగ్ అండ్ హై కాంపిటీషన్ జాబ్స్ తెచ్చుకోవాలని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక లో కోడింగ్ అండ్ హై పేయింగ్ ఐటీ జాబ్ అండ్ సప్లై కూడా తక్కువ ఉంది అండ్ కాంపిటీషన్. నౌకరీ జాబ్ పోర్టల్లోనే అరౌండ్ 25,000 జాబ్స్ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఓకే, ఫిల్టర్ చేసిన తర్వాత కూడా మరి ఆ జాబ్ ఏంటంటే స్నోఫ్లేక్ డెవలపర్ ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ అంటారు. ఓకే, డెవలపర్ గాను ప్లస్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ కూడా ఈ జాబ్ ఓపెనింగ్స్ అయితే హై డిమాండ్లో ఉన్నాయండి త్రూ అవుట్ ద ఇండియా. ఎందుకు ఇంత స్నోఫ్లేక్ డెవలపర్ అండ్ డేటా ఇంజనీర్ అనేది హై డిమాండ్ ఉంది అండ్ ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అంటే కోడింగ్ లో కోడింగ్ అంటున్నారు, మరి ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఎంత డ్యూరేషన్ పడుతుంది కోర్స్ నేర్చుకోవడానికి అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో అనేది మనం కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి ఎవ్రీ వీడియోని మీకు కంటెంట్ నచ్చితే. ఓకే, ఇంకా మనం మెయిన్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకు స్నోఫ్లేక్ డెవలపర్ అంత డిమాండ్ ఉందంటే ఈ స్నోఫ్లేక్ టెక్నాలజీ అనేది ఇది ఒక క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు మీకు అందరికి తెలిసే ఉంటుంది, గత ఒక 3-4 ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ డేటాని డేటాబేస్ సర్వర్లో స్టోర్ చేయకుండా ఎస్క్యూఎల్ సర్వర్ అని లైక్ ఒరాకిల్ అని ఇలాంటి డేటాబేస్లో స్టోర్ చేయకుండా క్లౌడ్ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాయి యూజింగ్ AWS, Azure ఆర్ GCP ప్లాట్ఫామ్స్ ఎనీవన్ ఆ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా స్టోర్ చేస్తున్నాయి. సో అందువల్ల ఈ స్నోఫ్లేక్ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంటే మీ డేటానంతా కూడా క్లౌడ్ బేస్డ్ డేటా క్లౌడ్లో స్టోర్ చేస్తుంది అండ్ అదేవిధంగా మల్టిపుల్ వేలో ఇది వర్క్ అవుతుందండి. ఓన్లీ స్టోర్ చేయటమే కాదు, ప్రాసెస్ చేయటం అండ్ అనలైజ్ చేయటం, ఈ 3 థింగ్స్ని అట్ ఏ టైం సింగిల్ ప్లాట్ఫామ్లో, అదే స్నోఫ్లేక్ డేటా ప్లాట్ఫామ్లో క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్లో మీకు డేటా స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది అండ్ అనలైజ్ చేస్తుంది. సో అందువల్ల ఇది అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈవెన్ మీకు స్కేలబిలిటీ ఎంతమంది యూజర్స్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఆటోమేటిక్గా మీరు డేటాని రియల్ టైంలో డేటాని లోడ్ చేయొచ్చు ఈ స్నోఫ్లేక్ ప్లాట్ఫామ్ మీద. అందువల్ల ఈ స్నోఫ్లేక్ టెక్నాలజీ అనేది ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ కంపెనీస్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. మరి ఎలాంటి డొమైన్స్ ఈ స్నోఫ్లేక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి అంటే బ్యాంకింగ్ అండి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా ఇది మెయింటైన్ చేయగలుగుతుంది అందువల్ల అండ్ ప్రాసెస్ చేయగలుగుతుంది. అందువల్ల బ్యాంకింగ్ కానీ, ఈ-కామర్స్ కానీ, ఓకే, ఏఏ సర్వీసెస్ కానీ అండ్ ఐటీ సర్వీస్ కానీ అండ్ ఏఐ అండ్ ఎంఎల్ మోడల్స్కి కూడా ఈ స్నోఫ్లేక్ టెక్నాలజీ అనేది లింక్ అయి ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా. మరి ఈ స్నోఫ్లేక్ డెవలపర్ ఆర్ డేటా ఇంజనీర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ మెయిన్గా మేము నేర్చుకోవాలి అని అంటే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డేటా రిలేటెడ్ ఎనీ జాబ్ ఐటీ ఇండస్ట్రీలో ఉంటే మాత్రం SQL ఈజ్ ద ప్రైమరీ అండ్ స్ట్రాంగెస్ట్ స్కిల్స్ ఉండాలండి. ఇట్లా ప్రైమరీ స్కిల్స్ అనమాట SQL అనేది. మరి వాటిలో కూడా మీరు జాయిన్స్, విండోస్ ఫంక్షన్స్, CTE ఫంక్షన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, ఈ 4 టాపిక్స్ మీద స్ట్రాంగ్గా ఉన్నారంటే మీరు ఎలాంటి డేటా రిలేటెడ్ జాబ్స్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. సో స్పెషల్గా స్నోఫ్లేక్ డెవలపర్కి కూడా ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్ కూడా మీరు ఈ 4 టాపిక్స్ని మీరు బాగా స్ట్రాంగ్గా ఉంటారు. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది క్లౌడ్ బేసిక్స్ అండి. ఇది క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్ కాబట్టి అసలు క్లౌడ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. క్లౌడ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఏంటివి, అది AWS కానీ, Azure కానీ, GCP కానీ ఏదైనా ఒకటే నేర్చుకోండి, బేసిక్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి. అండ్ S3 సర్వీస్ కానీ ఆర్ Azure బ్లాబ్ స్టోరేజ్ కానీ ఇలాంటి మీరు సెలెక్ట్ చేసుకునే క్లౌడ్ ప్లాట్ఫామ్ బట్టి మీరు నేర్చుకోవాలి. అమెజాన్ అయితే S3, Azure అయితే Azure బ్లాబ్ స్టోరేజ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. వన్స్ మీరు క్లౌడ్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత స్నోఫ్లేక్ కోర్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ వర్చువల్ డేటా వేర్ హౌసింగ్ కానీ, స్నో పైప్ కానీ, డేటా షేరింగ్ కానీ, టైం ట్రావెలింగ్ కానీ ఇలాంటి మెయిన్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. అవి మీరు స్నోఫ్లేక్ కోర్ ఫండమెంటల్స్లో 100% మీరు మంచి నాలెడ్జ్, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. వన్స్ స్నోఫ్లేక్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ETL కాన్సెప్ట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డేటా అసలు అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే, అసలు ఎన్ని డేటా సోర్సెస్, డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి వస్తుంది, దాన్ని ఎలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అనేది మీకు మెయిన్గా తెలిసి ఉండాలి. సో వీటికి ETL టూల్స్ అయితే కన్ఫామ్గా తెలిసి ఉండాలి, లైక్ టెరాడేటా కానీ, ఇన్ఫర్మేటికా కానీ కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా అపాచీ ఎయిర్ఫ్లో కానీ, DB2 కానీ నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత లైక్ డేటా మోడలింగ్ కానీ, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ కానీ ఈ స్కిల్స్ తెలిసి ఉండాలి, లైక్ స్టార్ స్కీమా అని, స్నోఫ్లేక్ స్కీమా అని అండ్ SGD టైప్ 2 అని ఇలాంటి స్కిల్స్ మీరు ఫ్యాక్ట్ టేబుల్స్ అని ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు
ఒకటి మీరు ఏదైనా డేటా విజువలైజేషన్ టూల్ లైక్ ట్యాబ్ల్యూ కానీ ఆర్ పవర్ బై కానీ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా ఆటోమేషన్ చేయడానికి ఏమన్నా మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అవసరం అంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్, ఆప్షనల్ అండి. సో మీరు నేర్చుకుంటే బెటర్ చాయిసే, ఎందుకంటే యాజ్ ఏ డేటా ఇంజనీర్ ఆర్ డేటా స్నోఫ్లేక్ డెవలపర్ సమ్ టైమ్స్ మనం కస్టమైజేషన్ ఆటోమేషన్ చేయాల్సిన సిచ్యువేషన్లో మనకి పైథాన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు యాజ్ ఏ డేటా ఇంజనీర్ ప్రొఫెషనల్స్. సో పైథాన్ కోర్ పైథాన్ అయినా సరే మీరు నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో యాడ్ అడ్వాంటేజ్ అండ్ గుడ్ ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవండి మెయిన్ స్కిల్స్ మనకి స్నోఫ్లేక్ డెవలపర్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్. ఓకే, ఆర్ డేటా ఇంజనీర్. ఇంకా మీరు డేటా ఇంజనీర్ రిలేటెడ్గా అయితే ఇంకొంచెం అడిషనల్గా అజూర్ రిలేటెడ్గానే అయితే మాత్రం మీరు క్లౌడ్ సర్వీస్ యూజ్ చేస్తుంటే ఏడిఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ కూడా నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, దీంట్లో మార్కెట్ ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మినిమం 3 years ఆర్ 2 years అయినా సరే ఉంటేనే ఎక్కువగా కాల్స్ రావడానికి అవకాశం ఉంది. మనకి మరీ ఎంట్రీ లెవెల్ ఆర్ ఫ్రెషర్ అయితే మాత్రం చాలా కష్టం అండి. ఓకే, అది సమ్ టైమ్స్ ఏదన్నా మనకి ఏదైనా ఇంటర్న్షిప్ లేకపోతే ఏదన్నా రిఫరెన్స్ ద్వారా ఉంటే ఏదైనా ఛాన్స్ ఉంటుంది, కానీ ఫ్రెషర్గా లేకపోతే మాత్రం మినిమం 2 or 3 years ఎక్స్పీరియన్స్ అయితే కాల్స్ ఉంటాయి. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అన్ని కాల్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు 5+, 6+ అయితే మోర్ కాల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇంక ప్యాకేజ్ అంటారా, మీకు యావరేజ్గా 3 years వాళ్ళకి 10 lakhs నుంచి 15 lakhs ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. అది క్లయింట్ అండ్ మీ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని, కంపెనీ బేస్ చేసుకొని, లొకేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. మరి మీరు ఆల్రెడీ స్నోఫ్లేక్ డెవలపర్ కోర్స్ నేర్చుకుంటున్నారా, అండ్ ఎవరైనా సరే స్నోఫ్లేక్ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేసి ఆ డేటా ఇంజనీర్ కంప్లీట్ చేసి నేను ఇంట్రెస్ట్ క్రాక్ చేయడంలో చాలా ఇబ్బందిగా ఉంది అండ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. నేను మీకు 45 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూని క్రాక్ చేసేలాగా రియల్ టైమ్ సినారియోస్ ఇచ్చి వర్క్ చేస్తాను ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.